హాయ్ అండి. ఈ కార్తీక మాసంలో మాత్రమే దొరికే ఉసిరికాయలను సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంచుకోవడం ఎలానో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి. ఉసిరికాయలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో మనందరికీ కూడా బాగా తెలుసు. సి విటమిన్ పుష్కలంగా ఉండే ఉసిరికాయ రోజు ఒకటి తినడం వలన మన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుందండి. మన స్కిన్ కూడా బ్రైట్గా కనిపిస్తుంది. అలాగే లివర్ కూడా ఈ ఉసిరికాయ తింటే చాలా మంచిదండి. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉసిరికాయలను సంవత్సరం అంతా కూడా ఎలా నిల్వ ఉంచుకోవాలో చూపిస్తాను, చూసి చేసుకోండి. ఇక్కడ నేను 1 కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత తడి లేకుండా పొడి క్లాత్తో నీట్గా తుడుచుకొని తీసుకున్నాను. ఇలా తుడుచుకున్నాక ఉసిరికాయలన్నింటికీ కూడా వీడియోలో చూపించిన విధంగా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటే ఉసిరికాయలు తొందరగా ఊరుతాయి. వద్దు అనుకుంటే ఘాట్లు పెట్టకుండా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/4 వంతు వరకు నీళ్లను పోసి 2-3 నిమిషాలైనా బాగా కాగనివ్వాలి. వీడియోలో చూపించిన విధంగా నీళ్లు బాగా తెరల కాగాలండి. ఇలా ఒక 2-3 నిమిషాలైనా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం అలా వదిలేయండి. ఇప్పుడు ఈ నీళ్ళని ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు డౌట్ వస్తుందండి, స్టీల్ గిన్నెలోనే ఉంచొచ్చు కదా, మళ్ళీ గ్లాస్ బౌల్లోకి ఎందుకు మార్చారు అనేసి. స్టీల్ గిన్నెలోనే 1-2 రోజులైతే పర్లేదండి. 3-4 రోజులు అలాగే ఉంచామంటే ఉప్పు వేస్తాం కాబట్టి స్టీల్తో రియాక్ట్ అయ్యి ఉసిరికాయలు చాలా రోజులు నిల్వ ఉండవు. అలాగే గిన్నె కూడా పాడవుతుందండి. అందుకని గ్లాస్ బౌల్లోకి వేడి నీళ్లు తీసుకొని ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలన్నీ కూడా వేడి నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పును వేసుకుంటున్నానండి. కల్లుప్పు ప్లేస్లో సాల్ట్ను కూడా వేసుకోవచ్చు. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి వద్దు అనుకుంటే 4 ఎండుమిర్చిని తీసుకొని తుంచుకొని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3-4 రోజులైనా ఉసిరికాయలు బాగా ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఉసిరికాయలు ఊరాయి. ఇంకా 4-5 రోజులు పోతే ఇంకా బాగా ఊరుతాయండి. ఇలా ఊరిన ఉసిరికాయలు కిందనున్నవి పైకి, పైనున్నవి కిందకి వచ్చేలాగా ఒకసారి బాగా కలిపి వీటిని ఒక గ్లాస్ బాటిల్లోకి తీసుకోవాలి. అయితే ఈ ఉసిరికాయలు సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఉసిరికాయలు గాజు బాటిల్లోకి తీసుకున్నాక వారం 10 రోజులైనా మూత తీయకుండా మూత పెట్టేసి గాలిపోకుండా పక్కన పెట్టేయాలండి. ఇలా గాజు బాటిల్లోకి నీళ్లతో సహా ఉసిరికాయలన్నీ తీసుకున్నాక మూత పెట్టేసి ఈ బాటిల్ని వారం 10 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత తీసుకొని వాడుకోవచ్చండి. ఇప్పుడు ఒక ఉసిరికాయని ఎలా ఊరిందో కట్ చేసి చూపిస్తాను చూడండి. నార్మల్గా ఉసిరికాయ లోపల లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదండి. 3 రోజులు ఊరిన తర్వాత కట్ చేసి చూస్తే చూడండి లైట్ ఎల్లో కలర్కి అయితే వచ్చింది. ఇంకో 4-5 రోజులు పక్కన పెట్టుకుంటే ఇంకా బాగా ఊరి కలర్ అయితే ఇంకొంచెం చేంజ్ అవుతుందండి. అయితే మీరు బాటిల్ నుండి ఉసిరికాయ తీసుకుంటున్నప్పుడు చేయి పెట్టకుండా చేత్తో కానీ స్పూన్తో కానీ ఉసిరికాయ తీసుకొని వాడుకోండి. ఇలా తయారు చేసుకున్న ఉసిరికాయ రోజు ఒకటి తీసుకుంటే చాలండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మరి సింపుల్గా తయారు చేసుకున్న ఉసిరికాయ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.